ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, కొంతమంది భార్యాభర్తలు కానీ లవ్వర్స్ కానీ లివింగ్ లో ఉన్న వాళ్ళైనా సరే, అవతల పర్సన్ అబ్బాయి ఆవిడ్ని బీభత్సంగా కొడుతూ బూతులు తిడుతూ ఉంటారు. మళ్ళా వెంటనే కాసేపు అయిన తర్వాత నువ్వు అంటే నాకు ప్రాణం, నిన్ను కాకపోతే నేను ఎవరిని తిడతా, నిన్ను కాకపోతే నేను ఎవరిని కొడతా, నువ్వే కదా నాకు అంతా, నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి అంటే, సర్వ హక్కులు ఉన్నాయని కొంతమంది పశువు కంటే దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ధైర్యంగా బయటకు వస్తారు, కొంతమంది అడ్జస్ట్ అయి బతుకుతూ ఉంటారు. కొంతమంది అడ్జస్ట్ అయిన వాళ్ళు కొంతకాలమే అడ్జస్ట్ అవుతారు ఉషా, తర్వాత ఏదో రోజు బయటకు వస్తారు. కొంతమంది ఆడ ఎంత కొట్టినా ఆడంటే పిచ్చి ప్రాణంగా కొట్టించుకుంటూనే ఉంటారు, అక్కడే ఉంటారు, బయటికి రారు. నిజంగా అలాంటి వాళ్ళని చూస్తే జాలి పడాలి అనిపిస్తుంది. వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇవ్వాలి? నాకు పర్సనల్ గానే చాలా ఒక ఆల్మోస్ట్ 5 to 6 క్లయింట్స్ చెప్పాలంటే స్ట్రాంగ్ గా ఇదే కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరికీ అండ్ ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి చెప్పాలనుకుంది ఏంటంటే రాదా, సైకలాజికల్ గా నార్సిస్టిక్ బిహేవియర్ ఇట్లా యూట్యూబ్ వీడియోలు చాలా చూసుంటాం. ఇది నార్సిజం కన్నా ఇప్పుడు అన్ని సైకాలజిస్టులకు అర్థమైపోతే మనం ఇంకెందుకు చెప్పు, ప్రతిదానికి సొల్యూషన్ సైకాలజీలో ఉండదు. ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది వీళ్ళకి. ఏముంటది? ఎమోషనల్. చెట్టు కొట్టిన తర్వాత వాడి మీద ప్రేమ ఎట్లా వస్తుంది అంటావు నువ్వు? అదే ఎలా నువ్వు చెప్పి ఎలా వస్తుంది అంటే మళ్ళా కన్విన్స్ చేస్తావు, నువ్వంటే నా ప్రాణం, నీ మీద మాటలు ఏదైతే ఉన్నాయో నేను మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ కి చెప్తున్నా. అండ్ ఎవరైతే నా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు వినండి. మీకు చెప్పిన దానికి ఇంకొంచెం డీప్ సీక్రెట్స్ చెప్తున్నాను. వాళ్ళు ఏదైతే చెప్తారో కన్విన్సింగ్ గా, ప్రేమగా, క్యూట్ గా, వీళ్ళని కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఫిజికల్ గా ఉండొచ్చు, మళ్ళీ వీళ్ళతో ఉన్నా సరే వీళ్ళు వదులుకోలేని సందర్భాలు, అలాంటి రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే రాదా, వీళ్ళకి ఒక భ్రమ కలిగిస్తారు. వాళ్ళ మాటలతో, వాళ్ళ బిహేవియర్ తో, వాళ్ళు చూసుకునే పద్ధతిలో చాలా చాలా ఇన్నోసెంట్ గా, అసలు నువ్వు తప్పించి అవన్నీ వేస్ట్ బంగారు, నాకు నువ్వే ప్రాణం, మన ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అసలు వేరే వాళ్ళతో రాదు అని వాళ్ళని ఒక డిఫరెంట్ గా టచ్ చేయడం, ప్యాంపర్ చేయడం, ఇలాగా మెంటల్ గా మాటలతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ నుంచి ఆ బంధం ఎప్పుడైతే వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడల్లా వీళ్ళు ఇంకా వచ్చి అటాచ్ అవడం. సో ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని చెప్పి నేను నువ్వు చెప్పడం కదా, వాళ్ళ బుద్ధికి తెలుసు. కానీ ఎమోషన్ కి అర్థం కావాలి అంటే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే రాదా, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజము అని భ్రమని నిజం అనుకుంటారు చూసావా, అది మీరు మైండ్ కి మనసుకి రిపీటెడ్ గా వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, లేకపోతే వాళ్ళతో తిరిగిన ఫొటోస్ ఉంటాయి, వేరే వాళ్ళతో మాట్లాడిన స్క్రీన్ షాట్లు ఉంటాయి, వీళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా బిజీ వస్తుంది, లేకపోతే వేరే అమ్మాయిలు కూడా చెప్తారు నాతో ఉన్నారని చెప్పి, ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్లు చూసుకుంటూ నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకోవాలి. ఒక పసిపిల్లాడికి ఎలా అయితే నువ్వు అదిగో నాన్న అది కాదు, ఇప్పుడు ఇప్పుడు తింటే నీ కడుపులో పురుగులు వస్తాయనో, లేకపోతే చాక్లెట్ తింటే నీకు పుచ్చిపళ్ళు వస్తాయనో, లేకపోతే ఐస్ క్రీమ్ తింటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి జలుబు వస్తుందని చెప్తే పిల్లాడు ఆగుతాడా? అస్సలు ఆగడు. సో వాడు జలుబు వచ్చి మళ్ళీ వాడు సఫర్ అయ్యేటప్పుడు తల్లిగా మనం చూడలేం కాబట్టి మళ్ళీ వాడికి మెడిసిన్ ఇస్తాము, దగ్గర తీసుకుంటాము, ప్యాంపర్ చేస్తాము, తగ్గడానికి కావాల్సిన చేసినట్టు ఈ లవ్వర్స్ లేకపోతే వైఫ్లు హస్బెండ్లు కూడా వీళ్ళు వెళ్ళి ఏ రోగాలు రొస్టులు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మళ్ళీ వీళ్ళని ప్యాంపర్ చేసి, మళ్ళీ ప్రేమగా చూసుకొని, మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, మళ్ళీ వాళ్ళతో సుఖంగా సంతోషంగా అన్ని రకాలుగా సెట్ చేసుకొని మళ్ళీ మనకు ప్రేమిస్తారు కదా. అదంతా టెంపరీ, నాతో ఉన్నదే నిజం, మిగిలిందంతా అబద్ధం అనే ఒక భ్రమలో బతుకుతారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లాడు ఒక్కసారి ఒక చాక్లెట్ కో లేకపోతే ఇంకో దానికి ఎడిక్ట్ అయితే నువ్వు బాధపడుతున్నావు, లేకపోతే నీతో రిలేషన్షిప్ పోద్ది అంటే నీకు తెలియకుండా కూడా చేసి వస్తాడు. ఇలాంటి వ్యక్తులతో మనం ఉంటే మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, ఎమోషనల్ అన్అవైలబిలిటీ ఉంటారు, మనకు అవసరమైనప్పుడు ఏముండదు. ఎంతసేపు మనం ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు, కుక్క ఎప్పుడు ప్యాంపర్ చేస్తే అప్పుడు చేయించుకోవాలి, కుక్కకు కావాల్సినప్పుడల్లా యజమాని ప్యాంపర్ చేయడు అన్నట్టుంటది మన బతుకు. చచ్చేట్టు కొట్టి కాళ్ళు ఇరిగినా సరే చచ్చినట్టు యజమాని వచ్చినప్పుడు తోకొప్పాల్సిందే, యజమాని దగ్గరికి వెళ్ళి చేయాల్సిందే. ఎందుకంటే అది దాని ఇన్స్టింక్ట్, కుక్క పిల్లల యొక్క ఇన్స్టింక్ట్. అలా చేసేస్తారు వీళ్ళు మనవి.
ఇంత నీచమైన పరిస్థితికి దిగజారు చేసి వాడుకుని మానసికంగా శారీరకంగా అలవాటైతే అలవాటు మార్చుకోవచ్చు రాదా, ఎడిక్షన్ అయిపోతారు. రైట్. ఒక మందల అడిక్షన్, ఈ రకమైన రిలేషన్షిప్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫిజికల్ అడిక్షన్ లోకి వెళ్ళిపోతారు. సెక్షువల్ అడిక్షన్ అంటాం మనం దాన్ని. ఆ వ్యక్తి తప్పించి ఇంకెవరితో చేసినా మనకి సుఖం సంతోషం ఉండదు. వాళ్ళు కూడా వరచి ఎవరితో చేసినా అదే ఉండదు. చాలా చాలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడి మనల్ని వశపరుచుకుంటారు. ఎవరు చెయ్యనివన్నీ చేస్తారు కాబట్టి నువ్వు వదులుకోలేవు. నేను కొన్ని చెప్పలేను, కొన్ని క్లయింట్స్ నాకు చెప్పినవి, నేను వాళ్ళకి చెప్పినవి కొన్ని అలా కూడా ఉంటుందా, ఇలా కూడా చేస్తారా అనిపించింది నాకు. అవును మేడం అంటే ఓ మై గాడ్. సో నేను ఆథెంటిసిటీతో చెప్తున్నాను, రియాలిటీ చెక్తో చెప్తున్నాను. సో ఎడిక్షన్ నుంచి బయటకు రావడం అనేది మీ అంతటా మీకు చేత కాదు. చాలా మంది ప్రయత్నిస్తారు, మాట్లాడటం మానేస్తారు, అవాయిడ్ చేస్తారు, వేరే వాళ్ళతో ఉండి కూడా మళ్ళీ పర్సన్ చూడగానే అన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. యూ డెఫినెట్లీ నీడ్ కౌన్సిలింగ్ and you definitely need some external support. It might even include medicine also. Psychiatric medicine కూడా కావాల్సి వస్తుంది కొంతమందికి, ఎందుకంటే అంత డీప్ అడిక్షన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ బాధపడిందే, ఆ సఫర్ అవ్వందే, ఆ టార్చర్ పడింది, వాళ్ళకి సుఖంగా సంతోషంగా ఉండే వాళ్ళు నచ్చరు తెలుసా. వాళ్ళు అలా సైకలాజికల్గా వెళ్ళిపోతారు. ఇంత సుఖంగా ఇంత ప్రశాంతంగా భర్త వీళ్ళందరూ ఉన్నారంటే నచ్చట్లేదు మేడం. ఆ టార్చర్ ఆడు పరువు తీసేయటం, పిచ్చి పిచ్చి మాట్లాడటం, మళ్ళీ వచ్చి ఫిజికల్గా చేయడం, మళ్ళీ కొట్టడం, వాళ్ళతో కొట్టించుకొని అబ్యూజివ్నెస్ ని కూడా భరిస్తారు. నీడ్ హెల్ప్. కుదిరితే మీ అంతటి మీరు, మీకు ఇచ్చే టిప్ సీక్రెట్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజంగా మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా పడేసి ఒక బిస్కెట్ వేస్తున్నారు. కుక్కకి మాస్టర్ 24 గంటలు నా టైం ఎనర్జీ నీకే ఇస్తానని చెప్తే కుక్క నమ్మింది అనుకో, కుక్క తప్ప మాస్టర్ తప్ప, అది నమ్మిన వాళ్ళదే. కుక్క పిల్ల తప్పది, మందే తప్పు. ఎవరైతే అబ్యూజివ్నెస్ కి గురవుతున్నారో వాళ్ళదే తప్పు. మాస్టర్ కి మూడు వచ్చినప్పుడు చెప్తాడు, అబ్బా 100 కబుర్లు, నేను నీతోనే ఉంటాను, నేను ప్యాంపర్ చేస్తా, రోజు బయటకు తీసుకెళ్తా, నీతో ఒక 3 గంటలు బాల్ గేమ్ ఆడతాను అని చెప్తాడు. అవుతుందా? అవ్వదు. కొంచెం సేపే ప్యాంపర్ చేస్తాడు దాన్ని, మళ్ళీ ఆడు పని ఆడు చేసుకుంటాడు, ఆడి జీవితం ఆడిది. సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కుక్కకి బిస్కెట్ వేసినట్టు. మీరు కుక్కలు అవుదాం అనుకుంటున్నారా? మనుషుల్లాగా మీకు ఈక్వల్ గా రెసిప్రొకేట్ చేసి లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించే వాళ్ళు వెళ్దాం అనుకుంటే కనుక వాడు చెప్పేదంతా అబద్ధం, మీరు చూసేది నిజం. మీ మనసుకి ఇది ఎక్కించుకోకుండా మీలో ఉన్న ఒక చిన్న పిల్లనో చిన్న పిల్లాడినో మీరు గమనించుకొని వాడికి బాబ్ 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 అని కుదిరినంత బుద్ధికి ఎక్కించుకునేలాగా మిమ్మల్ని మీరు సంజాయించుకోకపోతే ఈ రట్టులో పడిపోయి జీవితాంతం కుక్క గొలుసేసి ఇంట్లో కట్టేసినట్టు వాళ్ళు మిమ్మల్ని కట్టేస్తారు. వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటారు. మీకు కావాల్సింది ఎప్పటికీ ఎవరిది రాసుకోండి. నిజంగా అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళు ఎలాగోనా బయటకు వస్తారు, కానీ అన్నట్టు దానికి ఒక అడిక్షన్ అయిపోయిన వాళ్ళతో కష్టం. నేను చెప్పేది డీప్ అడిక్షన్. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు బయటకి వస్తారు. సో మీరు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము బయటకు చెప్పుకోలేకపోతున్నాము, సతమతం అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉషాని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.